క్రైస్తవులు అడిగే 5 ప్రశ్నలకి నేను ఈరోజు జవాబిచ్చి నేను వాక్యం ముగిస్తాను. మనం అందరం ఆ పరిస్థితిలో ఉన్నాం. మనం అందరి పరిస్థితి అదే. ఏంటంటే మనం ఇతరులకి యేసయ్య ఎలాంటి దేవుడు అని చెప్తాం? ప్రేమ కలిగిన దేవుడు అని చెప్తాం. ఎంతో ప్రేమ కలిగిన దేవుడు అని చెప్తాం. కానీ మన చుట్టూరు లోకాన్ని చూస్తే పూర్తిగా నాశనం అయిపోయి విరిగిపోయిన లోకం, ఏం పనికి రాకుండా పోతున్న లోకం. ఒక పక్క నుంచి ఇక్కడ అవుతున్న ఈ యొక్క అవినీతి ఎక్కువైపోతుంది. కానీ పరలోకం ఏమో చాలా నిశ్శబ్దంగా ఉంటాం. ఏమీ నేర్పించట్లేదు, ఏమీ అసలు ప్రతిస్పందించట్లేదు. మనకేమనిపిస్తుంది? మొట్టమొదటి ప్రశ్న ఏమనిపిస్తుంది తెలుసా? ప్రశ్న అనేసరికి అక్కడ ఇంకో మాట వస్తుంది. దేవుణ్ణి ప్రశ్నించవచ్చా అండి? ప్రశ్నించకూడదా? ఓకే. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం తీసి చదవండి. అది దేవుణ్ణి ప్రశ్నించాడా? మరి ఎప్పుడు అన్నారు మీరు ప్రశ్నించకూడదని? ఎప్పుడు చెప్పండి, ప్రశ్నించవచ్చా ప్రశ్నించకూడదా? దేవుణ్ణి ప్రశ్నించడం చాలా మంచిది. దేవుణ్ణి ప్రశ్నించడం చాలా మంచిది. దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడం తప్పు. అర్థమైందా? అర్థమైందా? అది అయితే ఇక్కడ ఈ యొక్క ప్రశ్న అడిగేది ఎవరు? హబక్కు ఎవరు? ఒక ప్రవక్త అడిగాడు. పోనీ ఎవడో బయటనోడు ఎవరో అవిశ్వాసి అడిగాడంటే అది కూడా కాదు. ఒక ప్రవక్త దేవుణ్ణి, ప్రభువా ఏంటిది, నువ్వేంటి సాయం చేయలేకపోతున్నావు ఏంటి, ఎప్పుడు సాయం చేస్తావు, ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నాడు. అది అడగడం మంచిదే. ఇదే మన మొదటి ప్రశ్న. ఈ రోజుల్లో క్రైస్తవులు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడైతే కనుక ఎంత అవినీతి జరిగేటప్పుడు దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నారు అనేది ప్రశ్న. వస్తుందా? మనందరికీ ఉన్న ప్రశ్న అది. ఇక్కడ ఎవరికైనా సరే దీనికి ఆన్సర్ తెలుసా? ఎందుకు ఎంతలాగా మొత్తం అంతా అవినీతి పరులేమో చాలా వాళ్ళు అవినీతి చేసుకుంటా బాగా రెచ్చిపోతున్నారు. దేవుడు ఏం చేయట్లేదేంటి? ఏం మాట్లాడట్లేదేంటి అని అనుకుంటూ ఉంటాం. మీకు ఒక చిన్న కథ చెప్తాను. కథ కాదు, సారీ, నిజంగా జరిగిన విషయం. ఒక 6 ఏళ్ల పాపని ఇంటి పక్క ఇంట్లో ఉన్నవాడు పిలిచి రేప్ చేసి ఎడం చేతిని ఎరగొట్టేసి ఎక్కడ మాట్లాడుతుందో అని నాలుకని కత్తిరించేసి ఆ పాపని కాలంలోకి ఇసిరేసాడు. ఇసిరేసిన తర్వాత వాడిని పట్టుకున్న తర్వాత తీసుకెళ్ళి కోర్టులోని లాయర్లు వాదిస్తున్నారు, సాక్షుల్ని తెస్తున్నారు, మొత్తం అంతా చేస్తున్నారు. జడ్జి మాత్రం అలా నిశ్శబ్దంగా ఉన్నాడు. అతనేం మాట్లాడట్లేదు, అంతా వాదనలన్నీ వింటున్నాడు. విన్న తర్వాత 56 రోజుల తర్వాత హైకోర్టు జడ్జి మాట్లాడుతున్నాడు. 56 రోజుల తర్వాత నిన్న జడ్జి డైరెక్ట్గా కోర్టులోని ఒకేసారి ఆ యొక్క మానభంగం చేసిన వ్యక్తిని, ఆ రేపిస్ట్ని ఊరేసేయండి అని చెప్పాడు.
మొత్తం న్యూస్ పేపర్లన్నీ ఏం చెప్పాయో తెలుసా? ఇప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న జడ్జి సడన్గా నోరు ఎత్తేసరికి అతనికి శిక్ష, అతి క్రూరమైన శిక్ష పడిపోయింది. అలాంటి గొప్ప విషయం జరిగింది ఈ దేశంలో అని చెప్పుకుంటా వచ్చారు. దేవుడు కూడా అంతేనండి. నిశ్శబ్దంగా ఉంటున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన చూస్తున్నారు, వింటున్నారు. ఆయన అంతా ఇంకా తీర్పు ఇవ్వాల్సిన సమయం ఇంకా రాలేదు అని అర్థం. 50వ కీర్తన 21వ వచనం. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు నిశ్శబ్దంగా ఉంటే దేవుడే లేరు అనుకుంటున్నాం. చూసారా? నేను మౌనంగా ఉంటే నేను కూడా నీలాంటి అని అనుకుంటున్నావంట. నేను కూడా నీలాంటి వాడినే అని అనుకుంటున్నామంట. కానీ నేను అలాంటి వాడిని కాదు, నేను ఇప్పుడు గద్దిస్తాను చూడు అని అంటున్నారు. మన చుట్టూరు అవినీతి పెరుగుతుంటే, దేవుడు మాట్లాడకపోతుంటే మనం ఏమనుకుంటున్నామంటే దేవుడే లేడు అనుకుంటున్నాం. దేవుడు ఉంటే కనుక ఇదంతా ఎలా చేస్తాడా, ఇదంతా అవుతుంటే ఎలా నెమ్మదిగా ఉంటారా? ఇదే కదా మనకు వస్తే ప్రశ్న. దేవుడు అలాగే ఉండే వ్యక్తి కాదు, ఆయన వ్యక్తే కాదు, ఆయన దేవుడు. మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మన లెవెల్లోకి తీసుకొచ్చి మనలాగే ఉండాలి దేవుడు అని చెప్పేసి అనుకుంటాం. కాదు, ఆయన సైలెంట్గా ఉన్నారంటే అదేంటో ఆయనకి చేత కాదు అని అనుకోవడానికి లేదు. నాకు ఇంతలాగా నా ఆరోగ్యం పాడైపోతుంటే దేవుడు నన్ను స్వస్థపరచట్లేదు అనుకుంటున్నారా? ఆయన సైలెంట్గా ఉంటున్నారంటే నిన్ను బాగు చేయలేరు అని కాదు, నిన్ను ఖచ్చితంగా స్వస్థపరచగలరు. కానీ ఆయన సమయంలో చేస్తారు. ఆయన సమయాన్ని మన సమయాన్ని ఒకటే అనుకుంటే తప్పది. ఆయన సమయంలో అది జరిగి తీరుతుంది. అందుకనే కదా ప్రసంగి 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాసి ఉంటుందండి? తీసుకోదాం. అది ప్రతి కీడుకును ప్రతి తీర్పుకు సమయము ఉంటుంది. సమయం ఉంటుంది. ఆయన సమయంలో ఆయన చేస్తారు. నీ ఎదురుగా ఎవరైనా సరే కష్టపడి వస్తున్నారంటే ఆయన సమయం ఉంటుంది, ఆయన చేస్తారు. ఇక్కడే అడ్లతీగల్లోని ఎంతమంది మీలోని ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ అక్కడ ఒక గొప్ప సేవకుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన పరంజ్యోతి గారు అనే సేవకుడు ఉండేవారు. ఆయన ఒకసారి ఇంట్లోని ఆయన ప్రార్థన చేసుకుంటుంటే కిటికీలో నుంచి ఒకడు చూసి వెళ్ళి ఊర్లోని చెప్పి వాళ్ళు మీదన పడదాం, ఇతన్ని ఆపేయాలి, ఎలాగైనా సరే ఆపేయాలి అని చెప్పేసి ఊరోళ్ళందరూ మీదకు వచ్చారంట. తీరా వచ్చేసరికి ఇల్లంతా కాలిపోతుందంట, మంటలంట. వీళ్ళేంట్రా బాబు ఎంత మంటలు ఉన్నాయని చెప్పేసి కాలిపోతున్నాయని చెప్పేసి కాస్త వాళ్ళు వెంటనే బాబు లోపల ఉన్న మనిషి కూడా చచ్చిపోయి ఉంటాడు రా బాబు అని చెప్పేసి పరిగెట్టుకొని పారిపోయారంట. పారిపోయిన వాళ్ళు కాస్త తర్వాత రోజు పొద్దున్న వచ్చేసరికి ఇల్లులాగే ఉందంట. ఆయన బయట ఉన్నారంట, ఆయన చక్కగా పని చేసుకుంటున్నారంట. అదేంటండి కాలిపోయిన ఇల్లు ఒక రాత్రిలో ఎలా కట్టేసాడండి బాబు అనుకో. నేను అసలు ఇల్లు ఎప్పుడు కాలింది ఏంటి అంటే, నిన్న రాత్రి మిమ్మల్ని కొట్టడానికి వచ్చాము కానీ మీ ఇల్లు కాలిపోతుందండి అన్న. అప్పుడు ఆయనకి అర్థమైంది, నిన్న రాత్రి నేను ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రార్థన చేసినప్పుడు అగ్ని మీదకి వచ్చి పడ్డది, అది దైవగ్ని అని ఆయనకు అర్థమైంది. ఇక్కడే మన దగ్గరలోనే అడ్డతీగలు
ఇప్పటికే ఆ ఇల్లు అక్కడే ఉంది. ఇప్పుడు ఆయన పిల్లలు కాస్తాను 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు అనుకుంటా, ఎక్కడెక్కడో మొత్తం హైదరాబాద్లోని రాజమండ్రిలోని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్లు. అయితే ఆయన కష్టాలు వచ్చేటప్పుడు ఆయన సమయంలో ఆయన తీరుస్తారు. అది అప్పటికప్పుడే జరగాలి అని దేవుడు అనుకుంటే చేసేస్తారు. లేదు ఇప్పుడు కాదు, కొంతసేపు వెయిట్ చేద్దాం అని అనుకుంటే వెయిట్ చేస్తారు. అంతేగాని మనము ఎందుకు చేయట్లేదు, దేవుడే లేరా అని అడగడానికి లేదు. దేవుడే లేరా అని ప్రశ్న ఉంది చూశారు, అది ఎదురు ప్రశ్న. అలాంటి తప్పుడు ప్రశ్నలు అడగడం తప్పు. నేను ప్రభువా ఎక్కడున్నావు రా అని అడగడంలోని తప్పు లేదు. అదే మనం సిలువ దగ్గరికి కూడా చూసినప్పుడు, సిలువ మీదన యేసు ప్రభుని అక్కడ వాళ్ళు కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, ఉమ్మేసినప్పుడు, తీసుకెళ్ళి సిలువ మీదన పెట్టినప్పుడు ఆ టైంలోని మనం ఏమనుకుంటామో తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళం ఏమనుకోవాలంటే దేవదూతలన్నీ కిందకు వచ్చి కాపాడేయాలి, పెద్ద మెరుపు వచ్చేయాలి, పెద్ద ఉరుములు వచ్చేసి మొత్తం అందరినీ అట్టు చెల్లా చెదురు చేసేసి యేసు ప్రభుని సిలువ మీద కిందకి దించేయాలి అని అనుకుంటాం. కానీ అక్కడ యేసు ప్రభు చేసిందేంటో తెలుసా? నిశ్శబ్దంగా ఉన్నారు, నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన ఎన్ని కష్టాలు అవుతున్నా సరే నిశ్శబ్దంగా ఉన్నారు. ఎన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు? 3 రోజులు నిశ్శబ్దంగా ఉన్నారు. తర్వాత ఎప్పుడొచ్చింది భూకంపం? అక్కడ వచ్చింది, 3 రోజుల తర్వాత వచ్చింది. అప్పుడు వచ్చింది భూకంపం, కానీ అప్పుడు కూడా ఆయన ఆపలేదు భూకంపం. కానీ 3 రోజుల తర్వాత వచ్చిన భూకంపం కాస్త మొత్తం అంతని చీల్చుకుంటా యేసు ప్రభు బయటకు వచ్చి చెక్ చేసింది. ప్రియులారా, ఆయనకు తెలుసు ఎప్పుడు చేయాలో ఏం చేయాలో. అందుకని మనము ఆయన్ని డౌట్ చేయడానికి లేదు. అందుకని ప్రియులారా, మనము దేవుడు మాట్లాడితేనే దేవుణ్ణి నమ్ముతాను అనేటట్టు ఉన్నామా? లేదంటే దేవుడు నిశ్శబ్దంగా ఉన్నా సరే నేను దేవుణ్ణి నమ్ముతాం అనేటట్టు జీవిస్తున్నామా? దేవుడు గొప్ప కార్యాలు చేస్తేనే దేవుడు ఉన్నారని నమ్ముతాను, లేకపోతే లేదు అని అనుకుంటే తప్పు. రెండో ప్రశ్న, ఈ మధ్యన ఒక యవనస్తుడు వచ్చి నన్ను అడిగాడు. ఏంటంటే, వైజాగ్లో ఉన్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చి నన్ను అడిగాడు, అన్నా నేను క్రైస్తవుణ్ణే కానీ నాకెందుకో కానీ క్రైస్తత్వం అనేది మా అమ్మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను, అందుకనే క్రైస్తత్వం. ఇంతమంది దేవుళ్ళు ఉండగా ఈ యేసయ్య ఎందుకు? నేను ఏ దేవుడినైనా ఫాలో అవచ్చు కదా, ఎందుకు ఈ మా అమ్మా నాన్న పూజించిన యేసయ్యే నాకెందుకు అని చెప్పేసి అడిగాడు. ఇది రెండో ప్రశ్న. చాలామంది క్రైస్తవులకు అదే ఉంటుంది. ఓరు బాబు ఎందుకురా బాబు, వీళ్ళందరూ బయటన వచ్చి వాళ్ళేమో ఎంతమందో దేవుళ్ళు వెళ్తున్నారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్గా అన్నీ తిరుగుతున్నారు, అన్నీ ఫుల్గా ఉంది, మనం ఏమో ఏసై అనుకోండి. మా అమ్మా నాన్న ఏంట్రా బాబు ఏసైని పట్టుకున్నారు. ఏంటిది? అది నమ్మాలా అని అనుకుంటాం. అది చిన్నోళ్ళే కాదు, పెద్దోళ్ళు కూడా అనుకుంటారు, ఎక్కడి నుంచి వచ్చారురా బాబు ఏసై, ఎందుకురా బాబు అని అనుకుంటే, ప్రియులారా, బైబిల్లోనే ఒక మాట ఉంటుంది. రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. అది మనుషులు మనసు యందు విశ్వసించాను. మీరు నమ్ముతారు. నమ్మినప్పుడు యేసయ్య మీకు నిజంగా దేవుడనే విషయం తెలుస్తుంది. అప్పటి వరకు పక్కోళ్ళు చెప్పే కథలే వింటూ ఉంటారు.
అదవుతుందా? అంటే ఏంటంటే మీ మీ తల్లిదండ్రులు కానీ మీరు కానీ ఎవరైనా సరే వెళ్ళి మీరు ఇక్కడ చర్చిలకు వచ్చినప్పుడు ఇక్కడ వాక్యం వింటూ ఉంటారు. ఓకే బాగుంది వాక్యం అని చెప్పేసి అనుకుంటారు అంతే. కానీ మీరు ఎప్పుడు నా వాక్యాన్ని నమ్మడం మొదలు పెడతారో అప్పుడే యేసయ్య మీకు నిజమైన దేవుడు అనే విషయం తెలుస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఇక్కడ పాల్ గారు వచ్చి మీకు కథలు చెప్తున్నాడు అంతే. ఒక గంట సేపు ప్రతి ఆదివారం మీకు కథలు చెప్తాడు అంతే. కానీ ఈ వాక్యాన్ని ఎప్పుడు నమ్ముతూ ఉంటారో అప్పుడే యేసుప్రభు నిజమైన దేవుడు అవుతారు. అందుకని విశ్వాసం అనేది మనకి ఎవరో ఒకళ్ళు పరిచయం చేస్తారు. అది యవనస్తులకైతే వాళ్ళ తల్లిదండ్రులు పరిచయం చేస్తారు. కానీ పరిచయంతో ఉండిపోదు విశ్వాసం. విశ్వాసం అనేది మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేది కాదు, అది జస్ట్ పరిచయం చేయబడ్డది అంతే. విశ్వాసం అనేది తర్వాత మనం నేర్చుకుంటా ఎదగాల్సిన స్థితి అది. అయితే ప్రియులారా, మరి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలోని పౌలు తిమోతితోటి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. అందులోని ఆ విశ్వాసం అని ఉంటుంది చూడండి. చూసారా? ఆ విశ్వాసము మీ తల్లి అయిన లూయిలోను మీ అమ్మమ్మ అయిన యూనిక్లోనూ ఉంది. అదే నీకు కూడా వచ్చింది. ఓకే, గుడ్. కానీ నీలోని ఇప్పుడు ఏమవుతుంది? అది వసించుచున్నది. ఆ గొప్ప విశ్వాసం గొప్పదవ్వాలంటే కనుక నీలోని అది వసించి ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి అతని వేసుకునే ఒక కోటు ఆ కొడుక్కి ఇచ్చారంట. అతని కొడుక్కి ఇచ్చాడంట వేసుకోవడానికి. ఆ కొడుకు టక్మని వెంటనే అబ్బా మా తండ్రి కోట్ ఇచ్చాడు అని కోట్ వేసుకున్నాడు. కోట్ వేసుకునేసరికి కోటు హైట్ ఏమో మోకాల దాకా పోయిందంట. చేతులేమో లోపలికి, స్లీవ్స్ లోపలికి వెళ్ళిపోయాడు. అతను ఈ కొడుకు నాకు ఇష్టం లేదని చెప్పి కోట్ ఇచ్చేలేదు. ఏం చేశాడంటే వెయిట్ చేశాడంట. ఏం చేశాడు? వెయిట్ చేశాడు. వెయిట్ చేస్తుండగా ఈ కొడుకు తన హైట్లోని తన ఎత్తులోని పెరగడం మొదలుపెట్టేసరికి ఆ కోటు కాస్త కింద మోకాల దాకా ఉన్న కోటుకి మక్కెల దాకా వచ్చిందంట. చేతులు కూడా పెద్దవైపోయిన చేతులు కాస్త బయటికి పడ్డాయంట. చక్కగా కోటు సెట్ అయింది. కోటు సెట్ అయిపోయిన తర్వాత అమ్మాయ్య బాగుంది కదా కోట్ అని చెప్పేసి ఉన్నాడంట. కొద్ది రోజులు అయ్యేసరికి ఆ కోటు చిన్నదైపోయింది. అప్పుడు ఏం చేసుకున్నాడు? ఓహో, అప్పటికి ఈ కోట్ అనేది నాకు అవసరం అనే విషయం వాడు తెలుసుకొని ఆ కోటు తీసిపడేసి తనకి ఒక సొంత కోటు తయారు చేసుకున్నాడు. అది విశ్వాసం అంటే. అర్థమైందా? తల్లిదండ్రులు ఇచ్చే విశ్వాసం ఒక కోట్ లాగా ఉంటుంది. అది నీకు సరిపోవచ్చు. కానీ నువ్వు అందులోని ఉన్నప్పుడు కాస్త నువ్వు కొన్నాళ్ళకి ఏమవుతావంటే ఆ విశ్వాసానికి అలవాటు పడతావు. ఆ విశ్వాసానికి అలవాటు పడిపోయిన తర్వాత ఆ విశ్వాసాన్ని పక్కన పెట్టి, తల్లిదండ్రులు నేర్పించిన విశ్వాసాన్ని పక్కన పెట్టి నువ్వు సొంత విశ్వాసం పట్టుకొని నువ్వు దేవుళ్ళలోని ఎదగడం మొదలు పెడతావు. అది అందుకని నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు నీ యొక్క జీవితంలోని తల్లిదండ్రుల విశ్వాసంతో నువ్వు పరలోకానికి పోవు. తల్లిదండ్రులు నీకు దేవుడు, నిజమైన దేవుడు ఎవరో పరిచయం చేశారు. కానీ అందులో అది నిజమైన దేవుడిని తెలుసుకుంటా అందులోని ఎదిగే బాధ్యత ఎవరిది? మందే. అందుకని వాళ్ళు చెప్పే దేవుడు మనకెందుకండి, వీళ్ళ దేవుడు మనకెందుకండి అని కాదు. నీకు పరిచయం చేసిన తర్వాత నువ్వు చూడు, అర్థం చేసుకో.
ఒక లాయర్ గారు ఉన్నారు. ఆ లాయర్ గారు ఎలాంటి లాయర్ అంటే, అతను రాసిన అతను 5 సంవత్సరాల్లోని దగ్గర 673 కేసులు, దగ్గర అనకూడదు, 673 కేసులు వాదించి ఏ ఒక్క కేసు కూడా ఓడవకుండా పూర్తిగా అన్ని కేసులు గెలిచాడంట. ఆ లాయర్ పేరు నేను మర్చిపోయాను, ఏదో ఫిలిప్ అనేదో ఉంటుంది. సరే, అతను నాస్తికుడు అంట. అయితే అతని దగ్గరికి ఒక అతను వెళ్ళి, అరే నువ్వు ఇన్ని కేసులు గెలిచావు, నువ్వు వెళ్ళి ఒకసారి నువ్వు క్రీస్తుని నమ్ముతున్నావా అంటే, నేను నమ్మనన్నా. నమ్మకపోతే క్రీస్తు లేడు అనే కేసు కూడా నువ్వు తీసుకొని వాదించి గెలవచ్చు కదరా అన్న. అంటే అవును నేను చెయ్యొచ్చు కదా అని చెప్పేసి వెళ్ళి ఆ కేసు తీసుకున్నాడంట. కేసు తీసుకొని మొత్తం కింద మీద పడి మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి ఎవరితో మాట్లాడాలో అందరితోటి మాట్లాడి అన్నీ వచ్చేసి 2 సంవత్సరాలు ఫుల్గా కేసు మీద బాగా అతను పరిశోధన చేసి తర్వాత 2 సంవత్సరాల తర్వాత వచ్చి ఈ కేసులోని నాకన్నా గొప్పవాడు అని యేసయ్య గెలిచేశారు అన్నాడు. అది అందుకే నీ ప్రియులారా, మనం దేవుణ్ణి ప్రశ్నలు అడిగేటప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటికి జవాబు ఇస్తారు. అది సరైన ప్రశ్న అయితే. 3వ ప్రశ్న, చాలామంది ఇంకోటి అడుగుతూ ఉంటారు. ఇంకో 3వ ప్రశ్న ఏంటంటే, విధేయత చూపించినప్పుడు నాకేం రావట్లే, అబద్ధం ఆడాను అనుకోండి చాలా వచ్చేస్తుంది, అవినీతి చేశాను అనుకోండి డబ్బులు. ఒక కలెక్టర్ గారు, దేవునిలోకి వచ్చిన కలెక్టర్ గారు ఒక పాస్టర్ గారిని అడిగారండి. ఏమని అడిగారంటే, ఇప్పుడు నేను దేవునిలోకి వచ్చానండి, మరి లంచాలు ఆపేయాలంటారా అంటే ఆపేయాలయ్యా అని. అంటే దేవునిలోకి వస్తే డబ్బులు ఆగిపోతాయా? దేవునిలోకి వస్తే నా యొక్క సౌఖ్యము ఆగిపోతుందా? ఆగిపోతుందేమో, నిజమే ఆగిపోవచ్చు. జక్కయ్య ఎప్పుడైతే యేసుప్రభుని యేసుప్రభు ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లోకి వెళ్ళంగానే జక్కయ్య అన్న మాట ఏంటంటే, నేను చేసిన తప్పులకి నేను క్షమాపణ అడుగుతున్నాను, కానీ నేను ఏమేమైతే నేను ఇప్పటి వరకు నేను అవినీతిగా అన్యాయంగా తీసుకున్నానో అవన్నీ 5 రెట్లు నేను తిరిగిచ్చేస్తున్నాను అన్నాడు. అంటే నష్టం ఉందా? ఖచ్చితంగా నష్టం ఉంది. అలాంటప్పుడు ఎందుకండి బాబు ఇలాంటి పనులు చేయడం కదా? నష్టం కూడిన పనులు చేయడం మంచిదా? ఇప్పుడు చెప్పండి మీరు మీ పిల్లలకి ఏం చెప్పి నేర్పిస్తారు? నష్టంతో కూడిన పనులు చేయడం మంచిదా? కాదు. అంటే కనుక మరి యేసయ్యని వెంబడిస్తే నష్టం వస్తుంది. ఇప్పుడు యేసయ్యని వెంబడించడం మంచిదా కాదా? చాలాసార్లు ఏంటండి పాల్ గారు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఫస్ట్ ఒకటి ఆన్సర్ ఇస్తాం, మళ్ళీ తర్వాత అడిగిన ఇంకో క్వశ్చన్కి మళ్ళీ అదే ఆన్సర్ మారిపోతూ ఉంటాయి. మంచిది కాదు, అవునా? మంచిదేనా? అదే మంచిది. అయితే ఎందుకు మంచిదంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం తీసామండి. చూసారా? క్రీస్తు విషయమైన నింద గొప్పది భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాపములు అనుభవించడం కంటే
దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి. చాలు సిస్టర్, చూసారా ఏది మంచిది? ఇప్పుడు శ్రమ అనుభవించడం మంచిది, అల్ప సంతోషాలు మంచివి కావు. దేవునితో ఉంటే శ్రమ వచ్చినా పర్లేదు, దేవుడు లేకుండా ఎంత సౌఖ్యం నువ్వు సంపాదించుకున్నా అది వేస్ట్. ఎందుకంటే పాపం అనేది చాలా త్వరగా మీకు మీ బ్యాంక్ అకౌంట్లు నింపుతుంది. చెప్తున్నాను, పాపం చేస్తే కనుక చాలా త్వరగా మీ బ్యాంక్ అకౌంట్లు నిండుతాయి, కానీ అది కొంతకాలమే ఉంటుంది. అదే విధేయత చూపిస్తే కనుక అది వెంటనే ఏదీ చేయదు, కానీ నిత్యకాలం అంతా మిమ్మల్ని దేవునితో పాటు సంబంధం ఉండేటట్టుగా చేస్తుంది. అది దేవుని యొక్క విధేయతలో ఉన్న గొప్పతనము. మనము అందుకనే యేసయ్య డైరెక్ట్గాను లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలోని ఆయన ఒక మాట అంటారు, మీరు నా యొక్క శిష్యుడు అవ్వాలంటే ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని. చాలు సిస్టర్, తాను ఉపేక్షించుకొని అంటే తను వదిలేసుకొని తన సౌఖ్యాలు, తన సుఖాలు, తన ఆనందాలు, తన అల్ప ఆశ సంతోషాలన్నిటినీ పక్కన పెట్టి సిలువ మోయాలి. సిలువ మోయాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రియులారా, సిలువ దగ్గరికి మనం వెళ్తే కనుక అక్కడ మనం ఒక విషయం చూస్తాం. యేసు ప్రభు విధేయుడయ్యాడు కాబట్టి ఏం చేశాడు? శ్రమలు పొందారు. అయినందువలన శ్రమలు పొందాడు. అదే గనక ఆయన బాబోయ్ ఇది వద్దు, నాకు ఎవరైనా ఒక్క దూతను పంపించి నన్ను విడిపించండి అని అంటే గనక అక్కడ ఏమయ్యేదో తెలుసా? ఈరోజు మనందరికీ ఇక్కడ రక్షణ అనేది ఉండేది కాదు. మనందరికీ రక్షణ ఉండేది కాదు, మనందరికీ మారుమనసు అనుభవం అనేది ఉండేది కాదు. మనందరికీ యేసు ప్రభు యొక్క ఆయన గొప్ప మహిమను మనం చూడగలిగే యోగ్యం మనకు ఉండేది కాదు. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం. అందుకని ప్రియులారా, మనం మన యొక్క విధేయతని సౌఖ్యం బట్టి మనము లెక్క పెడుతున్నామా, లేదంటే దేవుడు ఏం పిలిస్తే అది చేయడానికి మనం వెళ్ళడంలో చూపిస్తున్నామా? నాలుగవ ప్రశ్న క్రైస్తవులకి చాలాసార్లు ఈ ప్రశ్నలు వస్తాయి. నన్ను చాలామంది చాలాసార్లు అడిగారు, దేవుడికి అన్నీ తెలిస్తే మనం ప్రార్థన చేయడం ఎందుకు? బాగుందా ప్రశ్న? దేవుడికి అన్నీ తెలుసు కదా, మీ గురించి, మీ అనారోగ్యాల గురించి అన్నీ తెలుసు కదా, మీ ఆర్థిక విషయాలన్నీ తెలుసు కదా, మరి ప్రార్థన ఎందుకు? దేవుడికి మన గురించి అన్నీ తెలిస్తే మళ్ళీ దేవుడు కొత్తగా చెప్పుకోవడం ఎందుకు? ఆలోచించలేదు ఎప్పుడు నేను. మనం దేవుడికి మళ్ళీ ప్రార్థన అనగానే ఒకటి నేర్చుకుంటే ఏంటంటే అన్ని దేవుడికి చెప్పుకోవాలి. మళ్ళీ అదే నోటితోటి మనం ఏమంటాం అంటే దేవునికి అన్నీ తెలుసు అంటాం. మరి అన్నీ తెలిసినప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సరదాగా మిమ్మల్ని అడుగుతాండి, ఒక హాస్పిటల్కి వెళ్ళారు, ఒక డాక్టర్ ఉన్నాడు. ఫస్ట్ మీరు డాక్టర్ గారు నాకు ఒంట్లో బాగోలేదు అన్నారు. డాక్టర్ గారు మొత్తం అంతా చూసి బాబు నీకు పలానా అనారోగ్యం అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే నువ్వు ఈ మందులు వేసుకొని రా అని చెప్పేసి అన్న తర్వాత ఓ వారం రోజుల తర్వాత వెళ్ళి డాక్టర్ గారు నాకు ఒంట్లో బాగోలేదని మళ్ళీ అనరు కదా. డాక్టర్ తెలుసు కదా, ఇప్పుడు మళ్ళీ చెప్పుకోరు కదా. మరి దేవుడికి ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయడం కరెక్టా? దేవుడికి అన్నీ తెలుసు కదండి, మళ్ళీ ప్రార్థన చేయడం అవసరమా? ఎందుకు అవసరం? దేవునికి తెలుసు కదా అన్నీ. తెలీదా? తెలుసు, మరి చేయడం
మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. ఆయనకి తెలియను, మరి ప్రార్థన అవసరమా? వాక్యం ఉంది కదండి, మీరు చెప్పకముందునే ఆయనకి అన్నీ తెలుసని, మరి ప్రార్థన అవసరమా? ఇది చెప్పింది ఎవరు? మళ్ళీని ఏసే చెప్పారు, యేసు ప్రభు చెప్పారు. మరి ఎందుకు ప్రార్థన చేయడం? ఆయనకు తెలుసు కదా. ప్రార్థన అనేది ప్రియులారా దేవునికి ఇస్తున్న సమాచారం కాదు. దేవునికి ఏదో చెప్పాలి, చెప్తే ఆయన వింటారు అని అనడానికి ప్రార్థన కాదు. ప్రార్థన మనము పూర్తిగా దేవునిలోకి మారడానికి అవసరం పడే క్రియ అది. చూడండి, యేసు ప్రభు అన్నారు కదా, మీరు ప్రార్థన చేయకముందునే మీ అక్కర్లన్నీ దేవునికి తెలుసు అనే విషయం చెప్పిన యేసయ్యే ప్రార్థన చేస్తా కూర్చునేవారు. యేసై ప్రార్థన చేస్తా కొంచెం. యేసై గురించి ఆయన తండ్రికి తెలీదా? తెలిసినా సరే యేసై ఏం చేస్తూ ఉండేవారు? ప్రార్థన చేస్తూ ఉండేవారు. అందుకనే లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలోని యేసై గురించి చెప్తా అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచూ ఉండెను. ఆయన మాట్లాడితే చాలా అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎందుకు? ప్రార్థన చేసుకోవడానికి. ఆయన గురించి తెలీదా? దేవునికి తెలుసు, అయినా సరే ఆయన ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేవారు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక ఊరుంది. ఆ ఊరికి వెళ్ళాలంటే రెండు దారులు ఉన్నాయి. ఆ రెండు దారులు ఉన్నాయి. 2 దారులు ఏంటంటే, ఒక దారి రాయితో చేసిన మంచి బలమైన బ్రిడ్జ్ ఒకటి ఉండేది, కానీ అది చాలాసేపు తీసుకుంటుంది ఊరికి వెళ్ళడానికి, చాలాసేపు తీసుకుంటుంది. ఇంకో దారి కూడా ఉంది. ఏంటంటే, చెక్కతో చేసిన ఊగుతున్న ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆ బ్రిడ్జ్ ఎక్కితే చాలా తొందరగా వెళ్ళిపోతాం. అయితే జనాలందరూ అబ్బా చాలా తొందరగా వెళ్ళిపోయే బ్రిడ్జ్ కదా ఇది చాలురా అని చెప్పేసి అదే బ్రిడ్జ్ వాడేవారంట. ఒకరోజు పెద్ద వర్షం వచ్చింది. ఏమైంది? కూలిపోయింది, ఇరిగిపోయింది, అది నాశనం అయిపోయింది. కానీ ఈ యొక్క రాతి బ్రిడ్జ్ ఎప్పుడు నేను మిమ్మల్ని తొందరగా తీసుకెళ్తానని ఎప్పుడు అనలేదు, కానీ మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్తాను అని మాత్రం అది చెప్తూ ఉండేది. ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడాను ఈ యొక్క ప్రశ్న ఎంత ఇంపార్టెంట్ అంటే, మరి అన్నీ తెలిసినప్పుడు దేవుడికి ఎందుకు ప్రార్థన చేయాలి అనేది మనం ఆలోచిస్తే, ప్రార్థన అనేది దేవుని చిత్తానుసారంగా మన చిత్తాన్ని పెడతాది. ప్రార్థన చేస్తుంటే దేవునితోటి మన యొక్క సంబంధం చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది, చాలా దృఢంగా అవుతూ ఉంటుంది. ప్రార్థన చేయడం బట్టి దేవుని మీద ఆధారపడడం అనేది మనకి ప్రార్థన నేర్పిస్తూ ఉంటుంది. ఇవన్నీ ప్రార్థన మన దేవునితో మాట్లాడుతుంటే ఇవన్నీ ఎవరికి జరుగుతున్నాయి? మనకి జరుగుతున్నాయి. మనము మారుతూ ఉంటాం, మనము దేవుని వైపు తిరుగుతూ ఉంటాం. మనం దేవుని వైపు తిరుగుతూ ఉంటాం. అందుకని ప్రేయర్ అనేది, ప్రార్థన అనేది దేవుణ్ణి మార్చదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు మారడం, కానీ మనం ప్రార్థన చేస్తే ప్రార్థన చేసేవాడు మారుతాడు. చూసారా? సూర్యుడి వైపు మీరు తిరగాలనుకోండి, సూర్యుడు ఎట్టుంటాడో అట్టే తిరగాలి మనం. సూర్యుడు మన కోసం తిరగడు, దేవుడు కూడా అంతే. అంతే. 5వ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, ఇది ఈ మధ్యన బాగా నడుస్తున్న ప్రశ్న. ఇది ఏంటంటే, దేవుడు నేను ఎలాగ ఉన్నానో అలాగే నన్ను స్వీకరించడానికి ఆయన ఒప్పుకుంటున్నారా, లేదా నేను ఏమైనా పద్ధతులు మార్చుకుంటేనే దేవుడు నన్ను స్వీకరిస్తారా?
నేనేమైనా చెయ్యాలా? అప్పుడేనా నేను క్రైస్తవుని అవుతాను అని అంటారు. చెప్పండి, ఏం చేయాలా? ఇప్పుడు అందరూ ఆన్సర్లు ఇవ్వడం మానేశారు. ఏమి ఇచ్చినా సరే మళ్ళీ తేడా కొట్టేస్తాం. ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనము ఇంకనూ పాపములుగా ఉండినప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనము పాపులుగా ఉన్నప్పుడే యేసు ప్రభు మన కోసం చనిపోయారు. అంటే నువ్వు నీ యొక్క పద్ధతులు ఏది మార్చేయాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు దేవుణ్ణి నీ యొక్క రక్షకుడిగా అంగీకరించాల్సిన అవసరం అయితే ఉంది. పద్ధతులు అనగానే బాబాయ్ చాలా డౌట్లు వచ్చేస్తాయి మనకి. ఏంటి అయితే నేను వెళ్ళిపోవచ్చా? ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చా? సినిమాలకు వెళ్ళొచ్చా? దేవుడు నా రక్షకుడు అని చెప్పేసి నేను ఒప్పించుకుంటున్నాను. సినిమాకి వెళ్ళిపోవచ్చా? ఇప్పుడు దేవుడు నా రక్షకుడు అని ఒప్పించుకుంటున్నాను, మరి నేను లంచాలు తీసుకొచ్చా? ఇది ఒక అతను మా మావయ్య గారితో అడిగారు. మా మావయ్య గారి దగ్గరికి వచ్చి అడిగాడు. ఏమని అడిగాడంటే, సార్ అయ్యగారు, నేను ఆ పలానా మినిస్టర్ దగ్గర నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఆ డ్రైవర్గా పనిచేస్తున్నాను కాబట్టి ఆ మినిస్టర్ అక్కడికి వెళ్ళి ఏవేవో బ్లాక్ మనీ, నల్ల డబ్బు, నల్ల సొమ్ము తీసుకురమ్మంటాడు. మరి నేను వెళ్ళి తీసుకొస్తూ ఉంటాను. ఇప్పుడు నేను దేవునిలోకి వచ్చాను కదా, మరి నేను మినిస్టర్ చెప్తున్నాడు కదా, చెయ్యాలా? గవర్నమెంట్ జాబ్ ఇది. నేను చెయ్యను అంటే కనుక నన్ను తీసిపడేయడమో లేదంటే నన్ను ఎక్కడో దగ్గర ట్రాన్స్ఫర్ చేసేయడమో ఏదో చేస్తారు. ఏం చేయమంటారు అని అడిగాడు. ఏం చేయమంటారు? మీరేం చెప్తారు? తెచ్చొచ్చని చెప్తారు మీరు. మా మావయ్య గారు ఏం చెప్పారో తెలుసా? ఈరోజే నువ్వు రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి వచ్చా అన్నారు. ఎందుకంటే నీకు ట్రాన్స్ఫర్ ఇచ్చి ఎక్కడికి మారినా సరే ఇదే పని ఉంటుంది నీకు. నువ్వు డ్రైవర్వి, ఏదో ఈ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకో మినిస్టర్ దగ్గరికి వెళ్తావు, అక్కడికి వెళ్ళినా ఇదే పని ఉంటుంది కాబట్టి నువ్వు రెసిగ్నేషన్ ఇచ్చేసి వచ్చా అన్నారు. అదేంటండి బాబు అయ్యగారు రిజైన్ చేసేస్తే మన పెన్షన్లు అప్పుడు రావండి బాబు అని. రాకపోయినా పర్లేదు అయ్యా, దేవుడు చూసుకుంటారు, నువ్వు రిజైన్ చేసి వచ్చా అన్న. తేరా ఇతను వెళ్ళి తర్వాత రోజు రిజైన్ చేద్దామని ఒక 2-3 రోజులు ఆగి తర్వాత రోజు రిజైన్ చేద్దాం అనేసరికి దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆ ముందు రోజే విఆర్ఎస్ అనౌన్స్ చేశారు, వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ అనౌన్స్ చేశారు. వీడు వెళ్ళి రిజైన్ చేసేసరికి పెన్షన్లు ఆపలేదు, ఏమీ ఆపలేదు, మనిషి చక్కగా బయటకు వచ్చాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో ఒకసారి ఆలోచించండి. అందుకని మనము ఎలాగున్నా సరే మనం పద్ధతులు మార్చుకుంటేనే యేసయ్యకి అనుకూలంగా ఉంటామేమో, యేసయ్యకి ఇష్టంగా మనం ఉంటేనే జరుగుతుందేమో కాదు. నువ్వు ఎలాగ ఉన్నా సరే దేవుడు నిన్ను అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నారు. అందుకనే కదా ఆ యొక్క అపవిత్రతలో ఉన్న ఆ యొక్క స్త్రీని ఎప్పుడైతే తీసుకువచ్చి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర పడేసి, మేము ఇది ధర్మశాస్త్రం ప్రకారం మేము రాళ్ళు వేసి కొట్టి చంపాలి వీడిని, కానీ ఈ యొక్క వ్యభిచారిని మీరేం చేస్తారు అని అడిగినప్పుడు యేసు ప్రభు కిందన ఉండి మరి ఒక మాట చెప్పి కిందకి వంగుతారు. ఏం చెప్తారు? మీలోని ఎవరైనా పాపము చెయ్యనివాడు మొదటి రాయి వేయండి అని చెప్పేసి కిందకి వంగి
ఇసుకలోని ఏదో రాస్తుండగా వాళ్ళు అక్కడ వెంటనే ఎవరో రాళ్ళు వాళ్ళు అక్కడ పడేసి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇతను యేసయ్య లెగిసి ఆ అమ్మాయితోటి ఎవరు నీ మీద రాయలేదా, ఎవరు నిన్ను దూషించలేదంటే ఎవ్వరూ లేరండి అనగానే అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటారు. ఏమంటారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఒక మాట అన్నారు. ఏమన్నారు? అయితే నేను కూడా నిన్ను నేను కూడా నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇంకా పాపము చేయకు. అక్కడ 2 విషయాలు జరిగాయి తెలుసా? ఆ ఒక్క మాటలో 2 విషయాలు జరిగాయి. మొట్టమొదటిగాను దేవుడు ఆవిడ ఎలాగుందో వ్యభిచారంలో పట్టబడ్డది, వ్యభిచారే ఇంకాను, కానీ అంగీకరించేశారు, వ్యభిచారిని అంగీకరించారు, తన బిడ్డగా అంగీకరించారు. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే తనని అప్పుడు అంగీకరించిన తర్వాత ఏసేయమన్నారు? ఇప్పుడు మారు అన్నారు. వెళ్ళి మళ్ళీ ఇంకా పాపము చెయ్యకు. ప్రియులారా, మనము పాపము చేయకుండా ఉంటే దేవునికి మనకి ఇష్టలుగా ఉంటామేమో అని అనుకుంటున్నాం. కాదు, మనం పాపం చేసినప్పుడే దేవుడు మనల్ని అంగీకరించారు. అంగీకరించినందువల్ల మనం ఇప్పుడు పాపం చేయకుండా ఉండాలి. అందుకని ఆయన యొక్క కృప అనేది మనం వింటూ ఉంటాం. కృప అంటే ఏంటి? ఆయన మనం అయోగ్యులం అయినప్పటికీ, మనకి లేదు అన్నప్పటికీ కూడా ఆయన మనకి యొక్క రక్షణ అనుభవం మనకి ఇస్తున్నారు. అందుకని కృప అంటే ఎన్నిసార్లు నేను పాపం చేసినా యేసు ప్రభు క్షమిస్తారులే అని అనుకోవడం కాదు, కానీ నేను నా యొక్క జీవితంలో మారడానికి ఇంకొక అవకాశం ఇచ్చారు అని అనుకోవడం కృప. అది కృప. ప్రియులారా, మరి ఆఖరికి వచ్చేసరికి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం 5 ప్రశ్నల గురించి మనము జవాబులు చూసాం. అందులోని మనం చూసినట్టయితే కనుక దేవుడు నిశ్శబ్దంగా ఉన్నారంటే కనుక ఆయన యొక్క మారు మనసు రక్షణ చాలా అమూల్యమైనది. అది ఎప్పుడొచ్చినా సరే అది చాలా ప్రశస్తంగా మనకి ఉంటుంది. ఆయన యొక్క విశ్వాసము, ఆయన్ని నమ్మడం మనకి వాళ్ళు ఇచ్చారని నమ్మకం అని అనుకుంటామేమో, కానీ ఆయన యొక్క రక్షణ కార్యము సిలువ మీదన మాత్రం నిజంగా నీ కొరకే జరిగింది. నీ తల్లిదండ్రులు బట్టి జరగలేదు, చర్చ్ బట్టి జరగలేదు, నీ కొరకు జరిగింది. విశ్వాసం అనేది, విధేయత అనేది చాలా కష్టంగా ఉండొచ్చు, చాలా నష్టాలు ఉండొచ్చు, కానీ ఆ యొక్క విధేయత కనుక నువ్వు చూపిస్తే దేవుని దగ్గర నువ్వు గెలిచిన వాడిగా నువ్వు నుంచుంటావు. అలాగే 4వదిగా, నీ యొక్క ప్రార్థన నువ్వు చేసినప్పుడు ఇది అవసరం లేదేమో, దేవుడు నా యొక్క మాట వినట్లేదేమో, మళ్ళీ ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ యొక్క జీవితంలో కార్యము చేస్తున్నారు, నిన్ను మార్చే కార్యం చేస్తున్నారు అనే విషయం అర్థం చేసుకో. అలాగే ఆఖరికి నిన్ను అంగీకరించడం అనేది నువ్వు మారిన తర్వాత, మారిన ముందని కాదు, కానీ ఆయన కృప బట్టి నిన్ను అంగీకరించారు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నిన్ను అంగీకరించారనే విషయం మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రియులారా, మన దగ్గర ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. చాలా ప్రశ్నలకి, అందులో కొంత ప్రశ్నల దగ్గర నాకు కూడా జవాబు లేదు, కానీ నాకు ఒక విషయం అయితే తెలుసు. ఏంటంటే, నిజమైన దేవుడు నా కోసం ప్రాణం పెట్టి సిలువెక్కారు. ఆయన వైపు చూస్తే చాలు, ఇంకా ఏ ప్రశ్నకై జవాబు ఆయన ఇచ్చుకుంటారు, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే మనం కూడా సిలువ వైపు తిరిగి, ప్రభువా చాలు, ఇంకా నేను చేసింది చాలు, ఇంక నేను ఆపుతాను నాయన అని మారుదామా? లేదా దేవుని ప్రభు దగ్గరికి వెళ్ళి, నా యొక్క ప్రార్థన మీకు ఇష్టంగా ఉండేటట్టుగా మీరు చెయ్యండి అని అడుగుదామా? ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, యేసయ్యా నాయన తండ్రి, ప్రభువా
మాకు నాయన తండ్రి కావాల్సిన నాయన ఆ యొక్క విశ్వాసము, ఆ విధేయత, ప్రార్థన నాయన తండ్రి మాకు నేర్పించండి ప్రభువా. నాయన ఎన్నో ప్రశ్నలు నాయన తండ్రి, క్రైస్తవులకు వచ్చే ప్రశ్నలు ప్రభువా, మేము ఇంకా ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నాయన తండ్రి. మా యొక్క ప్రశ్నలకి మేము జవాబులు మీ యొక్క వాక్యంలోనే ఎతికి సంపాదించుకునే వారిగా మమ్మల్ని చేయండి. మీరే తోడే ఉండమని అడుగుచు ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.